ఇవాళ మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా డిమాలిషన్. ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా చూస్తే బాగా నచ్చుతుంది. అర్థమైన వాళ్ళకి అర్థమైనంత అనేలాగా ఉంటుంది ఈ సినిమా. డేవిస్ అంటే మన హీరో వాళ్ళ మామ వాళ్ళ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్గా పనిచేస్తుంటాడు. అందుకే వాళ్ళ మామ పెత్తనం మామూలుగా ఉండదు హీరో మీద. ఒకరోజు డేవిస్ వాళ్ళ భార్య అంటే ఈ మామ వాళ్ళ కూతురే, ఆ మామ బ్రో వేరే అనుకునేరు. అతని డేవిస్కి ఫోన్ చేసి నా కూతురికి ఫోన్ ఇమ్మంటాడు. ఆఫీస్లోనే కాదు ఇంట్లో కూడా అంతే ఈ మామ బ్రో. ఆ కూతురు కార్ డ్రైవ్ చేస్తుంటుంది. ఏంటమ్మా నీకు ఫోన్ చేస్తే ఆన్సర్ చేయట్లేదు, అమ్మ కంగారు పడుతోంది అంటాడు. ఆ కూతురు బ్రో కొంచెం ఓవర్ యాక్షన్ చేసి మళ్ళీ మాట్లాడుతూ ఉంటుంది. పక్కన మొగుడికి క్లాస్ పీకాలని డిసైడ్ అయిపోయింది ఆమె ఆల్రెడీ. ఫ్రిడ్జ్ లీక్ అవుతోందని ఎన్నిసార్లు చెప్పాలి అంటుంది. హాలీవుడ్ మొగుడు పిల్లల గొడవలు కూడా ఇవేనా అంటే ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం. సరే ఈ కారు నడుపుతున్న ఈ అభ్యుదయ మహిళ అన్నిసార్లు బాగు చేయమని చెప్పే బదులు ఇవే చేయించుకుంటే పీడాబోవును కదా. ఆ కారు అయినా సరిగ్గా నడిపిందా అంటే లేదు, నడిపేటప్పుడు మొగుడు ముఖం చూస్తూ నడిపిందాయే, కారు యాక్సిడెంట్ అయిపోయే. తీరా చూస్తే ఆ మొగుడికి ఏం కాలేదు కానీ ఈమె ప్రాణం అయితే పోయింది. ఇంకేదైనా కొత్తగా ఎక్స్పెక్ట్ చేశారా మీరు? చేయకండి, చచ్చిపోయిందామె. డేవిస్కి కొద్దిగా కూడా ఏడుపు రాదు. పైగా హాస్పిటల్లో వెండింగ్ మిషన్లో డబ్బులేసి చాక్లెట్స్ తీసుకుందాం అనుకుంటాడు. అందులోంచి చాక్లెట్స్ బయటకు రాకుండా స్టక్ అయిపోతాయి. హాస్పిటల్ స్టాఫ్లో ఒకడిని ఈ విషయం అడిగితే వాడు ముఖం కూడా చూడకుండా ఆ మెషిన్కి హాస్పిటల్కి అసలు సంబంధం లేదు, కావాలంటే ఆ కంపెనీ వాళ్ళకి కంప్లైంట్ రాసుకోండి అని అంటాడు. ఈ అడ్డగాడిదకి అర్ధరాత్రి చాక్లెట్స్ కావాలట అని లోపల అనుకున్నట్టున్నాడు వాడు. సరే అని ఇంటికి వెళ్ళిపోతాడు, హాయిగా పడుకుంటాడు. తర్వాత రోజు డేవిస్ వాళ్ళ అమ్మ నాన్న వచ్చి అయ్యో నీ భార్య చనిపోయిందని లబలబా ఏడుస్తారు కానీ వీనికేమో ఏడుపు రాదు. ఏడవని వాడిని ఇంకేం ఉదారిస్తామని వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ తర్వాత రోజు మామ బ్రో వాళ్ళ కూతురి 12వ రోజుకి అందరినీ పిలుస్తాడు. అక్కడ అందరూ ఏడుస్తూ కనిపిస్తారు. నాకెందుకు అసలు ఏడుపు రావట్లేదని డేవిస్ మిర్రర్ ముందు నిల్చొని ఏడవడానికి ట్రై చేస్తాడు కానీ ఏడుపు రాదు. లైట్ తీసుకుంటాడు. ఇక ఏ పని లేక ఆ వెండింగ్ మెషిన్ వాళ్ళకు కంప్లైంట్ రాయడానికి కూర్చొని నేను భారతం మొత్తం రాస్తాడు. నేను హాస్పిటల్కి వెళ్ళాను, అక్కడ మీ వెండింగ్ మెషిన్ ఉంది, ఆ మిషన్లో డబ్బులు వేసాను కానీ చాక్లెట్స్ రాలేదు. దానికంటే 10 నిమిషాల ముందు నా భార్య చనిపోయింది అనుకోండి, అది వేరే విషయం. నేను పొద్దుగాలనే లేచి ముఖం కడుక్కొని పౌడర్ వేసుకొని మా మామ కంపెనీలో ఉద్యోగం చేయడానికి పోతా. పోయేటప్పుడు పాటలు కూడా వింటా. రోజు నేను వెళ్ళే ట్రైన్లో ఒక అతను నాతో మాట్లాడడానికి ట్రై చేస్తుంటాడు, కానీ నేను పట్టించుకోను. నేను ఒక పార్టీకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక అమ్మాయిని చూశాను. ఆమె నాకు నచ్చింది, ఆమెకు కూడా నేను నచ్చాను. మేము పెళ్లి చేసుకోవడం మా మామ బ్రోకి నచ్చలేదు, అయినా సరే ఒప్పించి చేసుకున్నాం. ఆయనకు నేనంటే అసలు ఇష్టం లేదు. కొన్ని రోజుల తర్వాత ఆయనకు ఎందుకో నేను నచ్చి కంపెనీలో ఉద్యోగం ఇచ్చాడు. 24 గంటల ముందు నా భార్య చనిపోయింది. దీనికి మీ కంపెనీకి ఏం సంబంధం లేదనుకోండి, కానీ మీకు చెప్పాలనిపించి రాస్తున్నానని లెటర్ రాస్తాడు. లేకపోతే 5 రూపాయల బిల్ల వెండింగ్ మెషిన్లో వేసి చాక్లెట్స్ బయటకి రాక వాళ్ళ భార్య చచ్చిపోయింది అనుకుంటారా వీళ్ళు మాత్రం. చివర్లో వీడా ముక్క చెప్పకపోతే. ఇంతలో మామ బ్రో వస్తాడు. అల్లుడిని ఓదార్చడానికి 4 మాటలు చెప్పాలని చూస్తాడు. ఈ అల్లుడు మాత్రం ఓకే మామ బ్రో ఇంకా వెళ్ళరా అంటాడు. వీడేంటి నా గురించి తెగ ఫీల్ అయిపోతున్నాడు అని అనుకున్నట్టున్నాడు మనసులో. ఓదార్చడానికి వస్తే అసలు ఏడవడేంటి అనుకుంటూ మామ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రోజు పాన్స్ పౌడర్ వేసుకొని రెడీ అయిపోయి ఆఫీస్కి వస్తాడు. అందరూ షాక్ అవుతారు. వాళ్ళ మామ వచ్చి ఏంది అల్లుడు బ్రో ఇది, అసలు ఎందుకు ఆఫీస్కి వచ్చావు, పిచ్చి పట్టిందా అంటాడు. కూతురు పోతే ఈయన మాత్రం ఎందుకు వచ్చాడు ఆఫీస్కి. తర్వాత ఒక రెస్టారెంట్కి రమ్మని పిలుస్తాడు మామ. అమ్మాయి పేరు మీద వచ్చిన ఇన్సూరెన్స్ డబ్బులతో ఒక ఫౌండేషన్ పెట్టి పేద పిల్లల్ని చదివిద్దాం అనుకున్నా అంటాడు. ఈ అల్లుడుగాడు అసలు సంబంధం లేకుండా ఇంత కాస్ట్లీ మంది ఎందుకు ఆర్డర్ చేసావు, అందులోకి ఈ రెస్టారెంట్లో దీని ప్రైస్ ఇంకా ఎక్కువ అంటాడు. నేను మాట్లాడేది ఏంటి, వీడు చెప్తున్నది ఏంటి, కన్ఫర్మ్ ఇది మెంటలే అనుకుంటాడు. ఆ తర్వాత రోజు నుంచి డేవిస్కి జీవితం మీద అవుట్లుక్ మొత్తం మారిపోతుంది. ఆ ట్రైన్లో ఎప్పుడూ పలకరించని మనిషిని ఇతనే వెళ్ళి పలకరించి కబుర్లు చెప్తాడు. ఇంకా వెండింగ్ మెషిన్ కంపెనీ వాళ్ళకు రోజు గర్ల్ ఫ్రెండ్కి లవ్ లెటర్స్ రాస్తున్నట్టు రాస్తూనే ఉంటాడు. ఆ తర్వాత ఒకరోజు ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే అది లీక్ అవుతూ ఉంటుంది. చనిపోయే ముందు తన భార్య ఫ్రిడ్జ్ బాగు చేయమని చెప్పింది గుర్తొస్తుంది. తనే బాగు చేద్దామని ఒక్కో పార్ట్ విడదీస్తూ మొత్తం ఉడదీసి పాడు చేస్తాడు. అదే టైంలో ఆ వెండింగ్ మెషిన్ కస్టమర్ సర్వీస్కి సంబంధించిన ఆమె కాల్ చేస్తుంది. ఆమె పేరు కరణ్. ఆమె కంప్లైంట్కి సంబంధించి కాల్ చేయదు. అప్పుడు రాత్రి 2 అవుతుంది. ఆ లెటర్స్ చదివి ఆమె చెల్లించిపోయి కాల్ చేస్తుందన్నమాట. వీడిలాంటి మెంటల్ మొఖందే ఆమె కూడా. నేను చాక్లెట్స్ ఇప్పించడానికి కాదు, నిన్ను ఓదార్చడానికి కాల్ చేశాను, నా పేరు కరణ్ అని చెప్పగానే వాళ్ళిద్దరు కొంచెంసేపు మాట్లాడుకుంటారు. పేరు తెలిసింది కదా అని ఈమె ఎవరో చూద్దామని సోషల్ మీడియాలో వెతుకుతాడు.
ఆ పేరుతో చాలామంది ప్రొఫైల్స్ ఉంటాయి. ఆ తర్వాత రోజు డేవిస్ వాళ్ళ అత్తామామలు భోజనానికి పిలుస్తారు. మళ్ళీ మామ బ్రో అడుగుతాడు, నా కూతురు పేరు మీద ఫౌండేషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం కదా, నీ ఒపీనియన్ ఏంటి అని మళ్ళీ అదే పాట. ఆ రోజే వాడికి ఏం ఒపీనియన్ లేదని తెలిసింది కదా, మళ్ళీ అడగడం దేనికి? ఈలోపు డేవిస్కి కరణ్ నుంచి కాల్ వస్తుంది. మధ్యలోనే తినకుండా వెళ్ళిపోయి ఆమెతో మాట్లాడడానికి బయటికి వెళ్తాడు. మామ బ్రోకి మళ్ళీ శృంగభంగం అవుతుంది, అంటే ఎమోషనల్ డ్యామేజ్ అన్నట్టు. కరణ్ డేవిస్ని ఒక రెస్టారెంట్కి రమ్మని పిలుస్తుంది. అక్కడికి వెళ్తే ఆమె ఉండదు. డేవిస్ కాల్ చేసి, ఎక్కడున్నావు, నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను అంటే, నేను బయట స్మోక్ చేస్తున్నాను అంటుంది. విండో నుంచి చూస్తాడు కానీ ఆమె ముఖం కనిపించదు. అప్పుడు ఈ కరణ్ వెన్నెల్లో ఆడపిల్లలాగా ఫీల్ అవుతూ మనం ఇట్లానే కొనసాగిద్దామని చెప్తుంది, అంటే మొహాలు చూసుకోకుండా. ఈ డేవిస్ వాడి గురించి వాడు ఒక కొత్త విషయం కనుక్కుంటాడు. ఏదైనా వస్తువును ఊడదీయటమో పగలగొట్టడమో చేస్తే వానికి లోపల ఒక హై వస్తుంది. ఆఫీస్లో కంప్యూటర్ ఊడదీసి పెడతాడు. అది చూసి మామ బ్రో, ఈ కోతిన కొడుకు అసలు ఏమైందని అనుకుంటాడు. వీడు చేస్తున్న ఘనకార్యాలన్నీ ఆ కరణ్తో ఫోన్లో చెప్తూ ఉంటాడు. ఆ గంతకు తక్క బొంత నవ్వుతూ వింటుంది. ఒకరోజు డేవిస్కి ఆమెను చూడాలనిపించి ఆమె పనిచేసే ఆఫీస్ కనుక్కొని అక్కడికి వెళ్తాడు. చూస్తే ఆమె అక్కడ ఉండదు. నువ్వు మా ఆఫీస్కి ఎందుకు వెళ్ళావు, నేను ఈరోజు ఆఫీస్కి రాందే మంచిదైంది అంటుంది. ఎందుకు అని అడుగుతాడు. ఎందుకేంటి, నాకు ఆల్రెడీ పెళ్ళయింది, నాకు ఒక కొడుకున్నాడు, కాకపోతే నేను నా భర్త విడాకులు తీసుకున్నామని ఇట్లా అడగని విషయాలన్నీ తగుదునమ్మా అన్నట్టు ఇద్దరు షేర్ చేసుకుంటారు. అందులో భాగంగానే ఈ డేవిస్ ఆ రోజు లెటర్లో చెప్తాడు, నేను ఈరోజు వెళ్ళిన ట్రైన్లో ఒక అమ్మాయి నన్ను చూస్తూనే ఉంది, నేను తన దగ్గరికి వెళ్ళి మాట్లాడించాను, ఆమెను ఇది వరకు చూసినట్టే ఉంది కానీ ఆమె ఎప్పుడు చూడలేదని చెప్పింది. ఇంతలో ఆమె స్టేషన్ వచ్చి దిగిపోయింది, కాకపోతే వెళ్ళేటప్పుడు ఆమె చేతిలో ఉన్న మ్యాగజైన్ ఇక్కడే మర్చిపోయి వెళ్ళింది, దాని మీద అడ్రస్ ఉంది అని చెప్పి డైరెక్ట్గా ఇంటికి వచ్చేస్తాడు. ఆ అడ్రస్ ఎవరితో కాదు, నీదే అన్నట్టుగా. ఆ ట్రైన్లో అమ్మాయి కరణ్ ఒక్కరే. ఈమె డేవిస్ని ఎప్పటి నుంచో ఫాలో అవుతుందని అప్పుడు మనకు తెలుస్తుంది. ఇదో దిక్కుమాలిన ట్విస్ట్. మళ్ళీ ఈ బుద్ధి లేనోడు డైరెక్ట్గా వెళ్ళి రాత్రిపూట ఆమె ఇంటి తలుపు కొడితే ఇంకెవడో వచ్చి తలుపు తీస్తాడు. వాడు ఆ కరణ్ లివిన్లో ఉంటారన్నమాట. ఎవడీడు అని అడిగితే చాక్లెట్ మెషిన్ సోదంతా చెప్పి కస్టమర్ అంటుంది. కస్టమర్ అయితే ఇంత రాత్రిపూట ఇంటికి వస్తారా సుజాత అని ఆవేశపడితే, నువ్వు ఊరుకో, నేను హ్యాండిల్ చేసి పంపిస్తాను అని ఆ ఆవేశం స్టార్ని లోపలికి పంపించేస్తుంది. ఎందుకు వచ్చావని తోటి హౌలాగాన్ని అడిగితే, నీకో లెటర్ ఇచ్చిపోదామని చెప్పి వచ్చాను అని చెప్పి లెటర్ చేతిలో పెట్టి వెళ్ళిపోతాడు. ఆ లెటర్ చదివేలోపు ఆవేశం స్టార్ పిలవగానే ఆ లెటర్ డస్ట్బిన్లో పడేసిపోతుంది. ఆ తర్వాత రోజు డస్ట్బిన్లో వెతుక్కొని చదువుతుంటే అందులో పెద్ద మహత్కార్యాలు ఉన్నాయనుకునేరు. అంతా పాత సోదే. కంప్యూటర్లు, బాత్రూమ్ డోర్లు ఇలా పాటలు ఇప్పి పారేస్తున్నావేంది, నీకు పిచ్చి పట్టిందా అని మామ బ్రో అడిగితే, నేను నవ్వుకుంటూ బయటకు వచ్చాను, ఏదైనా డిమాలిష్ చేసినప్పుడు నాకు ఆనందం వస్తోంది, అందుకే నేనేం చేశానంటే దారిలో ఒక ఇంటిని డిమాలిష్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేనే వాళ్ళకు రిటర్న్లో డబ్బులు ఇచ్చి వాళ్ళకి ఆ ఇంటిని కూల్చడానికి నేనే హెల్ప్ చేసి తిరిగి వచ్చాను అని చెప్తాడు. ఆ తర్వాత ఒకరోజు డేవిస్ ఇంట్లో చక్కగా స్నానం చేసి రెడీ అయిపోయి సిసింద్రి కాస్ట్యూమ్ వేసుకొని వాడి కోసం వాడు వంట చేసుకుంటూ ఉండగా కరణ్ వస్తుంది. ఈమె కరోనా వచ్చినట్టే వస్తుంది ఆడికి. ఆమెకు కూడా ఒక బ్రెడ్ ముక్క పెడతాడు. నా భార్య చనిపోతే నాకు అసలు ఏ ఫీలింగు లేదు అని వీడు చెప్తే, నా కొడుకుని పెంచడానికి నాకు తోడు కావాలి కాబట్టి నేను ఆవేశం స్టార్తో రిలేషన్లో ఉన్నా అని ఈమె చెప్తుంది. సరిపోయారు. కరణ్ వాళ్ళ కొడుకు 13-14 ఏళ్ళు ఉంటాయి వాడికి. వాడితో మాట్లాడదామని డేవిస్ ట్రై చేస్తుంటాడు. వాడు బూతుల స్టార్ అనమాట. వీడితో ఎందుకులే అని డేవిస్ కార్లో బయటికి వెళ్తుండగా ఒక కార్ తనని ఫాలో అవుతున్నట్టు అనిపిస్తుంది. ఆ తర్వాత రోజు కరణ్ డేవిస్ ఒక పాడుబడిన రంగుల రాట్నం లాంటిది ఉండే చోటుకి వెళ్తారు. అక్కడ ఉండే పెద్ద ఆయనతో ఊరికనే అలా మాట్లాడతారు. ఆ రంగుల రాట్నం ఆ పెద్ద ఆయనదే. అది బాగు చేసుకునే డబ్బులు లేక అలానే ఉంచేస్తాడనమాట. డేవిస్ తన భార్య బతికున్నప్పుడు రంగుల రాట్నం ఎక్కడం గుర్తొస్తుంది అక్కడ. ఇంటికి వెళ్ళాక కూడా తన భార్య గుర్తు రావడం స్టార్ట్ అవుతుంది. తర్వాత రోజు ఆ హౌస్ డిమాలిష్ చేసే దగ్గర జాబ్ ఎత్తుక్కున్నాడు కదా, అక్కడికి మళ్ళీ వెళ్తాడు. ఆ పని చేస్తుండడంలో భాగంగా తన కాలుకు ఒక మేకు గుచ్చుకోవడంతో నోరు మూసుకొని ఆ జాబ్ మానేసి ఇంటికి వస్తాడు. ఈ కరణ్ డేవిస్ ఫ్రెండ్స్గా ఉండే ప్రాసెస్లో కరణ్ కంటే ఎక్కువగా ఆమె కొడుకు డేవిస్కి ఎక్కువ ఫ్రెండ్ అవుతాడు. ఇద్దరు కలిసి ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంటారు. ఆ పిల్లగాడికి డ్రమ్స్ ప్లే చేయడం బాగా వచ్చు. డేవిస్కి వాడు ప్లే చేసే మ్యూజిక్ బాగా నచ్చి అది రికార్డ్ చేసుకుని వింటూ రోడ్ మీద కూడా పిచ్చి పట్టినట్టు డ్యాన్స్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత వీనికి ఒక ఐడియా వస్తుంది. వీళ్ళ ఇల్లులు ఎందుకు మనం ఇలా కూల్చి పారేయాలి, మన ఇల్లే కూల్చుకుంటే పోయే అని అనుకొని ఆ కరణ్ కొడుకుని తీసుకొని, మరి కూల్చేయడానికి పలుగు పార గుణపం లాంటివి అవసరం అవుతాయి కదా, అవన్నీ కొనడానికి ఒక షాప్కి వెళ్తారు.
అక్కడ కరణ్ కొడుకు ఓపెన్ అప్ అయిపోయి, అంకుల్ నేను సార్ని కాదు మేడం నేమో అనిపిస్తోంది అని అంటాడు. అలాంటిది అంటాడు అనుకోండి. అయితే ఈ డేవిస్ ఈ ఏజ్లో ఇలా అనిపించడం మామూలేలే, నీకు 18 ఇయర్స్ తర్వాత కూడా ఇలా అనిపిస్తే అప్పుడు ఆలోచించవచ్చు అని అంటే, వాడు కన్ఫర్మేషన్ కోసం ఏదో చెప్తాడు, వీడేదో సలహా ఇస్తాడు, వాడు ఓపెన్ అప్ అవ్వడానికి వీడు ఒక కంఫర్టబుల్ స్పేస్ కల్పిస్తాడు అని మనం అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత వీళ్ళు కొంపగూల్చుకునే కార్యక్రమం గుణపాలు పారలు పట్టుకొని మొదలు పెట్టుకుంటారు. ఆ రోజు ఫాలో అవుతున్న కారు ఉంది కదా, అది వీళ్ళ ఇంటి ముందు నుంచి వెళ్తుంది. ఎవడరా నువ్వు నన్ను ఫాలో అవుతున్నావు అని బయటకు వెళ్ళేలోపు ఆ కారు వెళ్ళిపోతుంది. మళ్ళీ తిరిగి లోపలికి వచ్చాక తన భార్య మెడికల్ రిపోర్ట్స్ కనిపిస్తాయి పాతవి. అందులో ఆమె ప్రెగ్నెంట్ అని ఉంటుంది. ఈ విషయం తను ఎందుకు చెప్పలేదని బాధపడతాడు. ఈ పనిలేని మామ బ్రో మళ్ళీ ఇంకో పార్టీకి ఇన్వైట్ చేస్తాడు. మళ్ళీ ఫౌండేషన్కి సంబంధించిన పార్టీనే, అది అయ్యేది లేదు పోయేది లేదు. అయితే ఈ అల్లుడు బ్రో అక్కడికి కరణ్ని వెంట పెట్టుకొని పోతాడు. అది చూసి మామకి కోపం వస్తుంది. నా కూతురు చనిపోయిన వెంటనే ఇంకొకరితో రిలేషన్లో ఉంటావా అని. కరణ్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ మాత్రం ఇంగితం లేకుండా అక్కడికి వచ్చేది ఎందుకు అసలు? ఈ మామ బ్రో అక్కడితో ఆగకుండా దొరికిందే ఛాన్స్ అని అల్లుడు చెంప వాయగొడతాడు. నా కూతురు బదులు నువ్వు పోయినా బాగుండేదంటాడు. డేవిస్ ఆ మెడికల్ రిపోర్ట్స్ చూపిస్తాడు. అత్తగారు దిగొచ్చి అసలు విషయం చెప్తుంది. నా కూతురు కడుపులో ఉన్న బిడ్డ నీది కాదు, తను వేరొకరితో రిలేషన్షిప్లో ఉండేది. అయితే మనకు అప్పుడు అర్థమవుతుంది పెళ్ళైన తర్వాత వీళ్ళిద్దరు రిలేషన్షిప్ బాగాలేదు, ఆమె వేరొకరితో ఉందని. వీళ్ళు అప్పుడు బాగా లేకపోవడం వల్లే చనిపోయాక కూడా వీడికి భార్య చనిపోయిందన్న బాధ లేదని మనకు తెలుస్తుంది. అప్పుడు కరణ్ వాళ్ళ ఇంటికి వెళ్దామని బయలుదేరతాడు. కరణ్ ఏమో ట్రైన్లో ఉండగా ఆమెకు ఒక ఫోన్ వచ్చి భయం భయంగా హాస్పిటల్కి పరిగెడుతుంది ఆమె. ఈ డేవిస్ కరణ్ వాళ్ళ ఇంటికి రాగానే అక్కడ ఆవేశం స్టార్ ఎదురయ్యి వీడు రాసిన లెటర్స్ అన్నీ అప్పటికే చదివేసి ఉన్నాడు కాబట్టి విని చితగ్గొడతాడు. నా భార్యకి ఎందుకు లెటర్స్ రాసావని. భార్య కాదు, గర్ల్ ఫ్రెండ్. అక్కడి నుంచి డేవిస్ హాస్పిటల్కి వెళ్తాడు. కరణ్ కూడా అక్కడికి వస్తుంది. ఆమె వచ్చింది మాత్రం తన కొడుకు కోసం. ఆ ముందు రోజు ఆ పిల్లగాడు ఒక పార్టీకి అమ్మాయిలా రెడీ అయిపోయాడని అక్కడున్న వాళ్ళు హేళన చేసి బాగా కొట్టి పంపిస్తారు వాడిని. అది అక్కడికి అయిపోతుంది. ఆ తర్వాత రోజు డేవిస్ భార్య సమాధి దగ్గరికి వెళ్తాడు. ఆ కారులో ఫాలో చేస్తున్నవాడు అక్కడికి వస్తాడు. వీడు తన భార్యతో రిలేషన్షిప్లో ఉన్నవాడేమో అని డేవిస్ అనుకుంటాడు. అతని దగ్గరికి వచ్చి నీ భార్య చనిపోవడానికి కారణం నేనే, ఈ యాక్సిడెంట్ సగం నా వల్ల కూడా జరిగింది, అటువైపు కారు నడుపుకుంటూ వచ్చింది నేనే, ఇన్ని రోజులు మీకు సారీ చెప్పడానికి ట్రై చేస్తున్నాను కానీ నాకు ధైర్యం చాలక తప్పించుకుంటున్నాను అని చెప్తాడు. తర్వాత డేవిస్ కారులో కూర్చొని భార్యను తలుచుకుంటూ ఏడుస్తాడు. మామ దగ్గరికి వెళ్ళి ఆ ఫౌండేషన్ స్టార్ట్ చేసేద్దాం, దానికోసం నేను కూడా డొనేషన్స్ ఇస్తుంటాను అని చెప్తాడు. మామ ముఖంలో నవ్వైనా ఏడుపైనా ఒకేలా ఉంటుంది కాబట్టి సిచ్యువేషన్ని బట్టి అది సంతోషమని మనం అర్థం చేసుకోవాలి. ఆ రంగుల రాట్నం పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి దాన్ని బాగు చేయించి ఇస్తాడు. చాలా హ్యాపీగా ఉంటాడు అప్పటి నుంచి. అప్పుడు కరణ్ కొడుకు దగ్గర నుంచి ఒక లెటర్ వస్తుంది. ఒక ప్లేస్కి రమ్మని చెప్తాడు. అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ చాలామంది ఉంటారు. ఒక పెద్ద బిల్డింగ్ని డిమాలిష్ చేస్తూ ఉంటారు బాంబ్స్ పెట్టి. అది కూలిపోతుంటే వీడికి ఆనందం కలుగుతూ ఉంటుంది. ఇదేం రాక్షస ఆనందమోనమ్మా. ఇది చూశాక మీకు కూడా టీవీలు ఫోన్లు పగలగొట్టాలనిపిస్తే కొట్టేయండి, కొత్తవి కొనుక్కోవచ్చు.